శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచారం అనుకూలమైనటువంటి పరిస్థితే. 16వ తేదీ వరకు కూడా ఈ రాశికి సంబంధించినటువంటి అధిపతి అనుకూలమైన సంచారం. 16వ తేదీ తర్వాత నుంచి కాస్త జాగ్రత్తల అవసరం. ఎందుకు అంటే రాశికి తర్వాత ఉద్యోగ వ్యాపార స్థానాలకు సంబంధించినటువంటి గ్రహం వేగస్థానంలోకి మారేటటువంటి పరిస్థితి. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగంలోనే కొనసాగుతూ వేరే ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నాలు అంతగా సఫలం అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే తోటి వాళ్ళతో కానీ పై వాళ్ళతో కానీ కాస్త విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉంటే అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లకుండా ఉంటే ఉన్నటువంటి స్థితిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం లేదు. సప్తమంలో అష్టమంలో అంత చాలా ఇబ్బంది కలిగించేటటువంటి స్థానం అన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రయత్నాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకం, రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం, ఈ 3 కూడా ఖచ్చితమైనటువంటి పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాస అర్ధభాగం వరకు కూడా మధ్యమైనటువంటి ఫలితం. ఈ మాస అర్ధభాగం తర్వాత అంటే 16వ తేదీ తర్వాత నుంచి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. కాబట్టి కాస్త అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలకి కాస్త ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. విద్యార్థులైనా, తరువాత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళైనా, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు పెట్టేవాళ్ళైనా అందరూ కూడా కాస్త ఆచితూచి అడుగు వేయడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య అష్టకం, అంతేకాకుండా ఆదిత్య హృదయం, అవకాశం ఉంటే విష్ణు సహస్రం కూడా ప్రతిరోజు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మంచి మార్గంలో, ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ ధర్మమైనటువంటి పనులు చేస్తూ అందరికీ మంచి జరగాలి అనేటటువంటి దృక్పథంతో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందు ఈ రాశికి అధిపతైనటువంటి రాశికి తరువాత దశమ స్థానానికి అధిపతైనటువంటి బృహస్పతి చతుర్థ స్థానంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. బృహస్పతికి 4వ స్థానం వేద స్థానం. కాబట్టి ఈ మీనరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి, అంతేకాకుండా ప్రాథమిక విద్య ఇంటర్ వరకు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి, ప్రయత్నాలలో ఫలితాలు విజయాన్ని సాధించాలి, అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే గనక ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, అంటే గురువారం రోజు ఖచ్చితంగా ఈశ్వర దర్శనం చేసుకోవడం, ఇట్లా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఏలినాటి శని, లగ్నంలో కుజుడు,
అంతేకాకుండా రాశి అధిపతి వేదస్థానంలో ఉండడం, అంతేకాకుండా షష్ఠభావాధిపతి ద్వితీయ స్థానంలో, ఈ రకమైనటువంటి కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి స్థితి. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు, అంతేకాకుండా ఆదిత్య హృదయం, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు కూడా పారాయణ చేయడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి విశేషంగా అంటే విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశంలో ఎవరైనా చదువుకోవాలి, ఉన్నత విద్యలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ప్రయాణాలకు సంబంధించిన విషయంలో, విదేశ యానం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాసంలో పూర్వార్ధం అంటే 15వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే 16వ తేదీ నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితి, చేపట్టే పనుల్లో కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కూడా. ఎందుకు అంటే రవి సంచారం అనుకూలంగా తృతీయ స్థానంలో చాలా బలమైనటువంటి రవి సంచారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా మొదటి అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా 15వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకి స్తోత్రాలలో ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రం హనుమాన్ చాలీసా, అంతేకాకుండా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. 16వ తేదీ వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే రవి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ ధర్మమైనటువంటి విషయాలలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతూ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వేహస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. ఈ రాశి వారికి అనవసరమైనటువంటి మాట తీరు వల్ల ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం, అనవసరమైనటువంటి విషయాల్లో కలుగు చేసుకోవడం, అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్ళడం చేయకూడదు. మిగతా విషయాలకు వస్తే తృతీయంలో రవి సంచారం చాలా అద్భుతమైనటువంటి సంచారం. ఈ మే నెల 16వ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగస్వామ్యంలో ఏదైనా వృత్తి వ్యాపారాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, లాభదాయకమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కూడా కేవలం ఈ శనికి సంబంధించినటువంటి విషయాలలో అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇట్లాంటి విషయాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని విషయాలలో కూడా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందడం ద్వారా, ఆర్థికమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితి ఉండడం ద్వారా అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు వీరు ఉండేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 12వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. 12వ తేదీ వరకు కూడా కాస్త
అననుకూలమైనటువంటి పరిస్థితి. తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో వేధ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే 12వ తేదీ తర్వాత నుంచి మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు కూడా. అంతేకాకుండా ఈ వీళ్ళు ఏదైనా భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలమే. తరువాత వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో అనుకూలమే. ఉన్నత విద్యలు అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే గనక కేవలం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.